హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇక్కడైతే మేము బీచ్కి స్టార్ట్ అయిపోయామండి, కాకినాడ బీచ్కి. సో ఇక్కడ మా హార్విన్ ఎక్కడికో తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాడు. ఇది వాడు ఫస్ట్ టైం బీచ్కి రావడం అనమాట. వాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం బీచ్కి తీసుకొని వెళ్ళడం. మేమైతే చాలాసార్లు వెళ్ళాము. వాడైతే ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నాడు. మళ్ళీ ప్లేస్ ఫ్రంట్కి వెళ్ళిపోయాడు వాడు. అక్కడ కూర్చోవడం అంటే ఆయనకి చాలా ఇష్టం, కానీ ఎక్కువ కూర్చోబెట్టం, దుమ్ము అవి అంతా పడతాయని చెప్పి. ఇక్కడైతే ఇవి కనిపించాయి. ఇవి ఏంటి అంటే పెట్రోల్ ఉంటుందంట వాటిల్లో, ఇవి ట్యాంక్స్. సో వాటితో అయితే శిల్పారామం అనమాట. సో ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్, ప్రీ బర్త్డే షూట్స్ అంతా లోపల స్టూడియో ఉంటుంది, బాగుంటుంది. సో నేను ఒకసారి వెళ్ళాను. సో ఇక్కడికైతే మేము ఎన్టీఆర్ బీచ్కి వచ్చాము. దాని దగ్గరలో ఇక్కడికి రైన్ డాన్స్ చేస్తున్నారు. సో మేమైతే అక్కడ నుంచొని చూస్తున్నాము నార్మల్గా. ఇక్కడైతే ఇంకో బీచ్కి వచ్చాము మేము. ఇక్కడ వాళ్ళ డాడీ ఇది వాడు నడుస్తున్నారని వీడియో తీశాను. సో ఇక్కడికి వచ్చి కొంచెం దగ్గరికి వచ్చాక ఈ వంట కనిపించింది. తన దగ్గరికి ఎంత వెళ్ళినా కూడా అది అంతే స్ట్రైట్గా కూర్చుంటుంది, అస్సలు కదలట్లేదు. ఏంటిది ఎలా ఉంది అని చెప్పేసి అలా చూస్తున్నాను అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ బీచ్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్తో వీడియో తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. అది ఫోటో తీద్దామంటే అవ్వలేదు, వీడియో అయింది. సో ఏదో ఒకటి అయిందిలే, తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం క్లిప్ అయితే తీసాను. ఇక్కడ వాడు ఆడుకుంటున్నాడు. వాడు ఆనందం అంతా ఇంత కదా, అలలు వచ్చినప్పుడు వాడు ఆనందం చూడాలి, మామూలుగా లేదు. సో వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బీచ్కి తీసుకొచ్చినందుకు. వాడు అసలు ఏమనుకుంటాడో, భయపడతాడేమో అని మేము చాలా భయపడ్డాం. ఎందుకంటే వాడు ఫస్ట్ టైం కదా రావడం బీచ్కి. సో వచ్చిన తర్వాత ఇంతమందిని చూసి, వాటర్ని చూసి ఏమనుకుంటాడా అనుకున్నాము. సో వాడైతే బాగానే ఆడుకున్నాడు. తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఉప్పాడ బీచ్కి వెళ్దాం, సరదాగా అవన్నీ చూద్దామని చెప్పేసి. సో వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉందనమాట. కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ కన్నయ్య ఏడిపిస్తున్నాడని చెప్పేసి సరదాగా చివరి వరకు వెళ్ళి చూద్దామని చెప్పేసి చివరికి అయితే వెళ్తున్నాము. అసలు ఉప్పాడ చివరి వరకు వెళ్తే ఏముంటాయా ఏంటి అని నేను చూడలేదు ఎప్పుడు. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ని నేను ఎప్పుడు చూడలేదు. అక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే ఒక ప్రీ వెడ్డింగ్ కూడా తీస్తున్నారు. నేను అది కూడా వీడియో తీసాను, చూడండి వస్తుంది, రెడ్ శారీ. సో వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి అయితే చాలా సిగ్గుపడుతుంది. సో ఇంకా మేము ఫ్రంట్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్లు చూస్తే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అవి ఏటో నాకు తెలీదు. సో ఇకైతే మేము రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్, బాయ్.